బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెంలో మున్సిపల్ కార్యాలయంలో కామాంధులు అనే క్యాప్షన్ తో రచ్చ మీడియాలో వెలువడిన కథనానికి స్పందన లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఓ టెంపరరీ ఉద్యోగి అక్కడ పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగినులతో అసభ్య ప్రవర్తన చేస్తున్నాడంటూ బాధితుల ఆధారాలతో సహా రచ్చ మీడియాను ఆశ్రయించారు. ఈ కథనం వెలువడిన వెంటనే బాధిత మహిళా ఉద్యోగినులు ఒక్కొక్కరిగా రచ్చ మీడియాతో పాటుగా మున్సిపల్ కమిషనర్ ను ఆశ్రయించారు. గత 14 సంవత్సరాలుగా టెంపరరీ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బాలకృష్ణ అలియాస్ బాలా అనే వ్యక్తి మున్సిపాలిటీ మహిళా ఉద్యోగినులపై అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత మహిళా ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు. తాను చేసే పనులకు అడ్డు రాకుండా పై స్థాయిలో ఉండే కొందరు ఉన్నతాధికారులు సైతం మభ్యపెట్టి వారికి లంచాలతో పాటుగా తన వ్యవహారంలో భాగస్వామ్యం ఇస్తున్నాడని బాధిత మహిళలే చెబుతుండటం గమనార్హం. సదరు బాలా అనే వ్యక్తి ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారిని పెళ్లి పేరుతో లొంగ తీసుకుని అనంతరం వారిని టార్చర్ చేసి వదిలేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా పలుమార్లు మున్సిపాలిటీలో పనిచేసే మహిళలను టార్గెట్ చేస్తూ పలువురిని వివాహం చేసుకుని వదిలేశాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిన్న లైంగిక వేధింపుల వ్యవహారం రచ్చా మీడియాకు తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ ను రచ్చా మీడియా సంప్రదించింది. దీనిపై బాధిత మహిళలు తమని ఆశ్రయించారని, తక్షణమే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను రచ్చా మీడియా కోరడం జరిగింది. దీంతో కమిషనర్ యేసుబాబు స్వయంగా హుటాహుటిన బాధిత మహిళా ఉద్యోగుల్ని కంప్యూటర్ ఆపరేటర్ బాలకృష్ణను పిలిచి విచారణ జరిపడం జరిగింది. బాలకృష్ణ అనే వ్యక్తి మహిళా ఉద్యోగులతో అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన విచారణలో నిజమని తేలిందని కమిషనర్ యేసుబాబు స్వయంగా ధృవీకరించారు. అతను